ఇండియాలో ఆగ్రా తర్వాత ఎక్కువ మంది సందర్శించే క్షేత్రం ఖజురహో. ఇండో ఆర్యన్ కళకు అద్దం పట్టే శిల్పవైభవం ఇక్కడే చూస్తాం. దేవాలయ శిల్పకళకు, అపూర్వ శిల్పాలకు ప్రపంచంలోనే గొప్ప ప్రదేశం ఖజురహో. 9వ శతాబ్దం నుండి 11వ శతాబ్దిలోపు నిర్మితమైన దేవాలయ సముదాయం ఇది. చాండేల రాజవంశీకుల అద్వితీయ కళాతృష్ణకు, శిల్పుల కళాసృష్టికి దర్పణం. 85 దేవాలయాలలో ఇప్పుడు మిగిలింది కేవలం 25 మాత్రమే. ఖజురహో సాగర్ ఒడ్డున ఖజురహో గ్రామం 8,000 జనాభాతో ఉంది. మధ్యప్రదేశ్లో ఛత్తర్పూర్ జిల్లాలో ఖజురహో ఉంది. నర్మదా, చంబల్ నదుల పరివాహ ప్రాంతం, ఉత్తర దక్షిణ భారతదేశాలను వేరు చేసే వింధ్య పర్వత శ్రేణులలో ఉన్న ఈ ప్రదేశం శిల్పకళకు కనాచీగా విలసిల్లింది. సాత్నా రైల్వే స్టేషన్ దీనికి దగ్గరగా ఉంటుంది. వాతావరణం ఉష్ణమండల శీతోష్ణ స్థితి. పూర్వకాలంలో వర్షపు నీటిని నిల్వ చేయడానికి 60 తటాకాలు ఉండేవి. ఇప్పుడు 3 తటాకాలు మాత్రమే ఉన్నాయి. అవే ఖజురహో సాగర్, శివసాగర్, ప్రేమ సాగర్లు. ఇక్కడ ఇప్పపూల చెట్లు విపరీతం. వీటిని సాగుసేసి పెంచుతారు. ఇవి సారా పరిశ్రమకు తోడ్పడి ఆదాయం పెంచేవి. 16వ శతాబ్దికి ఖజురహో వైభవం అంతా హారతి కర్పూరమైపోయింది. 1838 వరకు దీని గురించి బయటి ప్రపంచానికే తెలియలేదు. బ్రిటిష్ సర్వేయర్ టిఎస్ భట్ పల్లాకిలో వెళ్తూ ఉంటే అది ఒరిగి పడిపోతే బాగు చేయిస్తూ ఈ కళాఖండాలను చూసి ఆశ్చర్యపడ్డాడు. భారతదేశంలోని అన్ని దేవాలయాల వైభవం ఇక్కడే దర్శించవచ్చు అని రిపోర్ట్ రాశాడు. దాంగాకు చెందిన 1002 నాటి శిలాశాసనాన్ని కాపీ చేసి పెట్టుకున్నాడు. ఇది విశ్వనాథ దేవాలయంలో ఉంది. అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ఖజురహో అంటే ఖర్జూర వనమని అర్థం చెప్పాడు. ఖర్జూర వాటిక అనేవారు ఆనాడు. అది ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఇక్కడ ఖర్జూరం విపరీతంగా పండేది. దీనికి సాక్ష్యంగా 2 బంగారు ఖర్జూరాలు సిటీ గేట్ల వద్ద త్రవ్వకాలలో లభించాయి. ఈ ఆలయాలపై బూతుబొమ్మలు అధికం. వాటిని విడిగా చూడకుండా మొత్తం శిల్పాలను కలిపి ఒకే దృష్టితో చూడాలని చరిత్రకారులు అన్నారు. 1864లో కన్నింగ్హామ్ దర్శించి 872 విగ్రహాలున్నాయని, అందులో గోడలకు వెలుపల 646 ఉన్నాయని రిపోర్ట్ రాశాడు. అవన్నీ చెల్లాచెదురుగా పడి కుప్పలుగా ఉండిపోయాయని, ఆ శిల్ప నిధి అపూర్వమని చెప్పాడు. మహాత్మా గాంధీ ఈ ఆలయాలను చూసి చాలా జుగుప్సాకరమైన శిల్పాలని, వీటిని వెంటనే తొలగించేయాలని హితవు పలికాడు. దానికి స్పందించిన గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ ఖజురహో జాతీయ నిధి అని, దాన్ని కూల్చేయమనటం అవివేకమని, అలా చేస్తే మన పూర్వీకులు మరి శృంగార జీవులనే అభిప్రాయం ఏర్పడుతుందని గాంధీకి చెప్పాడు. ఖజురహో 14వ శతాబ్దపు చాండేళ్ల వంశరాజుల మతాత్మక రాజధాని అన్నారు అరబ్ యాత్రికుడు ఐబాన్ బుటుటా. దీన్ని 1335లో చూసి దీన్ని ఖజర్రా అనేవారని, ఇక్కడ యోగులు వారు గడ్డాలతో జటాజటాలతో ఉండేవారని, నిరాహారం వలన వారి శరీరాలు పాలిపోయి పసుపు రంగులోకి మారాయని రాశాడు. ఇప్పుడున్న ఖజురహో సాగర్ 800 మీటర్లు పడమటి దేవాలయాలకు దూరంగా ఉండేది. అప్పుడిది ఖజురహో నగరానికి గుండెకాయగా వర్ధిల్లిందని చెప్పాడు. ఇప్పటికి శివరాత్రి నాడు వేలాది భక్తులు వచ్చి దర్శించి తరిస్తారు. అప్పుడు గొప్ప ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఖజురహో వచ్చిన వారు ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన లైట్ అండ్ సౌండ్ ప్రోగ్రాం తప్పక చూసి అనుభూతి పొందాలి. ఇక్కడ సాంస్కృతిక ఉత్సవాలు జరిగేవి. భారతీయ సర్వకళా ప్రదర్శన నిర్వహిస్తారు. ఖజురహో సాంప్రదాయాన్ని ఇప్పటికీ గౌరవించి కొనసాగిస్తారు. ఎన్నో రకాల సెమినార్లు జరుగుతాయి. స్థానికంగా తయారైన అనేక కళాత్మక వస్తువులను విశాలమైన ప్రాంతంలో ప్రదర్శించి అమ్ముతారు. ఈ ఉత్సవం భారతదేశానికే కాదు ప్రపంచమంతటికీ ఆకర్షణీయమే.